యేసు ప్రభు చెప్పేటువంటి మాట, మీరు నా యొద్ద నుంచి అధికారాన్ని మీరు ఉచితంగా తీసుకున్నారు కనుక మీరు కూడా ఎక్కడ మీరు స్వస్థపరచాలో, ఎక్కడ దయ్యాలను వెళ్ళగొట్టవలసి వస్తుందో అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఉచితంగానే ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు డబ్బులు పెట్టి అధికారాన్ని కొనుక్కున్న వాళ్ళకి కానీ అయ్యుంటే మీరు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి, డబ్బులు తీసుకొని స్వస్థత కార్యములు చేయండి. కానీ నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా, ఫీజు తీసుకోలేదు కదా, మీరు కూడా ఎవరి దగ్గర కూడా ఫీజు తీసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎగ్జామ్ టైం కాబట్టి మొన్న నేను వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చూసా. ఏంటి అని అంటే ఒక ఆయన ఇట్లా చెప్పాడు అనమాట, స్టూడెంట్స్ అందరి కోసం ప్రార్థన చేయబడుతుంది. సో కేవలం స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కొరకు మేము ప్రార్థన కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే చుట్టుపక్కల స్టూడెంట్స్ ఉన్నారో దయచేసి మీరందరూ కూడా మరి పలానా తారీఖున పలానా స్థలానికి రావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. అందులో మీకు గిఫ్ట్గా ఏమి ఇవ్వబడుతుందనంటే, గిఫ్ట్ కాదండి, అందులో మీకు స్పెషల్గా మీకు ప్రేయర్ చేసినటువంటి పెన్ను మీకు ఇవ్వబడద్దని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశాడు. ఏంటిదంట, ప్రార్థన చేసినటువంటి పెన్ను మీకు ఇవ్వబడద్ది. సో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ పెన్నుకు ప్రార్థన చేసి అది మనకిస్తే ఆ పెన్ను కొనుక్కున్నటువంటి మనము ఆ పెన్నుతోటే మనం రాసినప్పుడు ఎగ్జామ్లో మనం ఈజీగా పాస్ అయిపోతాం అనేది వారు నమ్మబలికిచ్చేటువంటి విధానం. సో గమనించండి, అదేమన్నా మనకు ఉచితంగా ఇస్తారంటే ఉచితంగా ఇరండి. పెన్నుకి 50 రూపాయలు పెడతారో 100 రూపాయలు పెడతారో మనకు తెలియదు. అది ఎంతమంది వస్తే అంతమంది ఆ డబ్బులు పెట్టి దాన్ని కొనుక్కోవాల్సిందే. సో గమనించండి, దేవుని యొక్క సేవను ఎంత దుర్వినియోగం చేస్తున్నారు, ఎట్లా బిజినెస్గా మారుస్తున్నారంటే అట్లా బిజినెస్గా మారుస్తూ ఉన్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక ఆయన చెప్తున్నాడు ఏంటో తెలుసా, చాప మా దగ్గర ఉన్నటువంటి చాప ఇది కొనుక్కొని ఈ చాప మీద ప్రతిరోజు కనుక కూర్చొని ప్రార్థన చేసుకుంటామంటే డైరెక్ట్గా పరలోకానికి వెళ్తామని ఒక ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన ఏమాట తెలుసా, మా దగ్గర కర్చీఫ్లు ఉన్నాయి. ఏమున్నాయి, ఆనాడు పేతురు దగ్గర కూడా కర్చీఫ్ ఉండి ఆ కర్చీఫ్ని ముట్టుకోగా స్వస్థపరచబడింది కదా, మా దగ్గర కూడా అభిషేకపు కర్చీఫ్ ఒకటి ఉంది, అది మీ ఇళ్లలో ఉంటే మీకు ఏ రోగాలు రావని చెప్పేసి కర్చీఫ్లు అమ్మేటువంటి వారిని కూడా మనం చూసాం. తర్వాత ఏంటిది, నూనె డబ్బాలు. మేము ప్రార్థన చేసినటువంటి ఈ యొక్క నూనె డబ్బాని మీరు కొనుక్కున్నట్లయితే మీకు ఎటువంటి రోగాలు రావని నమ్మబలికిచ్చి కొనిచ్చినటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. ఆ నూనె డబ్బాకి స్వస్థత నూనె ఒకటి, అభిషేకింపబడినటువంటి నూనె ఒకటి, ఇంకా రకరకాలు ఉంటారు, ఇంకా వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటా పోతా ఉంటారు. కానీ యేసు ప్రభు ఇక్కడ సాక్షాత్ అని చెప్పేటువంటి మాట, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తారో తెలుసా, దేవుని యొక్క పేరుతోటి వ్యాపారాన్ని ప్రారంభించేశారండి. లక్షలు కోట్లు వెనకేసుకుంటూ ఉన్నారు దేవుని యొక్క పేరు చెప్పుకొని. మనం కూడా గొర్రెలం కదా, ఏది చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. మనకు కొంచెం ఆలోచన చేసే విధానం తక్కువ, బైబిల్ జ్ఞానం మనకు తక్కువ, దేవుని మీద విశ్వాసం మనకు తక్కువ, మనుషుల యొక్క మాటల మీద మనుషుల మీద ఉన్నటువంటి నమ్మకం దేవుని మాట మీద మనకు పొరపాటును కూడా రానే రాదు. ఇదేమన్నా హాస్పిటలా, ఓపీ రాయించుకునేటప్పుడు మనం ఓపీ ఫీజు కట్ట అడ్మిట్ అవ్వడానికి కాదు. యేసు ప్రభు ఏడా ఫీజు తీసుకోలేదండి, ఎక్కడ ఫీజు పెట్టలే. ఆయన అడుక్కున్నటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఈనాడు సేవకులకి స్వస్థతలు లేకుండా చేసి పడేశాడండి. ఏడాది ఏమీ లేవు, దర్శనాలు లేవు, స్వస్థతలు లేవు, దయ్యాలు వెళ్ళగొట్టే వరాలు లేవు, ఏమీ లేవు, మొత్తం తీసి పక్కన పడేశాడు. ఎందుకో తెలుసా, వీటిని ఇస్తే, దేవుడు తలాంతులు ఇస్తే ఆ తలాంతులు ఏం చేస్తున్నారు అని అంటే దేవుని మహిమార్థమై ఉపయోగించుకోకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు. నాకు దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంది, వచ్చి ప్రార్థన చేయించుకోండి, వెళ్ళగొట్టేందుకు ఇంత 5,000 కావాలా 10,000 కావాలా, స్వస్థపరిచేటువంటి వరం ఉంది నా కాడ, వచ్చి ప్రార్థన చేయించుకోండి, మీకు బాగా వద్ద నాకు ఫీజు పెట్టండి ఇంత అని చెప్పుకుంటున్నారు. ఈవెన్ పెళ్లి చూపులు చూడాలన్నా కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఈనాడు సేవకులు. ఏంటిది, మా అమ్మాయికి పాపం చూడయ్యా, మా అబ్బాయికి అమ్మాయిని చూడమంటే, లేదా మా పాపకి అబ్బాయిని చూడమంటే నాకు 5,000 10,000 మీకు సంబంధం చూసి పెడతామంటున్నారు. మ్యారేజ్ బ్యూరో. ఇంకో రకంగా చెప్పొచ్చు కానీ చెప్పలేకపోతున్నాను నేను. సో సేవకులు ఏమైపోయారో తెలుసా, ఉచితముగా పొందినటువంటి దేవుని యొక్క తలాంతులను వరాలను ఉచితముగా దేవుని మహిమార్థమై ఉపయోగించుకోకుండా వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇలా చేసుకుంటూ పోతే ఎందుకు రావండి, లక్షలు సంపాదించు, కోట్లు సంపాదించు, ఎకరాల భూమి కొని వేయచ్చు. సో యేసు ప్రభు అలాగ చెప్పట్లేదని